అబ్బా ఆనే నేను చెర్రీని. చెప్పరా. ఇక నేను చెప్పడానికి ఇంకా ఏముందన్నయ్య, ఇప్పటికే ఊబిలో పీకల దాకా కూరుకుపోయాను. ఇప్పుడు మొత్తం తల కూడా మునిగిపోతుంది. ఊపిరాడక నేను చచ్చిపోతానన్నయ్య. హే, నీ ఎదవు సోది నీ వేదాంతంతో మొదలు పెట్టకు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్తావా? ఈ రోజు నక్షత్రతో నాకు ఫస్ట్ నైట్ అన్నయ్య. ఓహో, ఏంట్రా చెర్రీ, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? నువ్వు సీరియస్గా విష్ చేస్తున్నావా? అసలు ఎలా విష్ చేయబోతుందన్నయ్య నీకు? అరే అది కాదు, నువ్వు ఇప్పుడు ఈ విషయం హ్యాపీగా షేర్ చేయటం లేదా? హ్యాపీయా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? రోజు రక్తం తాగే రాక్షసుని అసలు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు భూమి ఎప్పటికైనా ఒకటవుతారన్న ఆశతో, మరీ ముఖ్యంగా ఆ భూమి ఏడుపు చూడలేక భూమితో పెళ్లి తప్పించుకుందామని నక్షత్రం మెళ్ళలో తాళి కట్టేశాను. ఈ రోజు నక్షత్రతో ఫస్ట్ నైట్ జరిపించమని అసలు ఎవరు ఇరికించారో తెలుసా? భూమి. ఏదో ఒకటి చెప్పి ఈ ఫస్ట్ నైట్ ఎలాగోలా ఆపించనయ్యా ప్లీజ్. ఈ గండం నుంచి దయచేసి నన్ను తప్పించవా? రే, ఇలాంటి విషయాల్లో ఐడియాలు చెప్పడానికి నాకేమైనా పెళ్ళయిందా చెప్పు? ఇలాంటి విషయాల్లో నువ్వే బెటర్ రా నాకన్నా. నేనా బెస్టా? అయ్యో, నేను ఓన్లీ ఫ్లర్ట్ చేస్తానన్నయ్యా, అంతకు మించి నేను ముందుకు వెళ్ళలేను. ఇలాంటివన్నీ మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? నువ్వు తిట్టు కొట్టు, కానీ నన్ను మాత్రం ఈ ఫస్ట్ నైట్ నుంచి తప్పించుకునేలా చేయనయ్యా ప్లీజ్. రే, నాకు కూడా ఏం తట్టడం లేదురా, అంటే నేను ఫోన్ చేసి చెప్తానులే. అయినా చిన్నవాళ్ళు పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు, తీసుకునే ముందు పెద్దల్ని సంప్రదించాలని కూడా అంటారు. ఇప్పుడు అది నీ మెడకి చుట్టుకుందిరా, పెట్రా ఫోను. హలో హలో, ఇలా వదిలేసాడంటే అచ్చో. ఏమన్నారు మీరు? నేను చెర్రీ లైఫ్ నాశనం చేశానా? తన ఆనందాన్ని ఉఫ్ఫుమని ఊదేశానా? ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ రేపటి నుండి ఎంత ఆనందంగా ఉంటారో. ఏమని అడగరే? ఏం? వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ఈ నైట్ కి అరేంజ్ చేశాను. ఈ నైట్ ఒక్కటైన వాళ్ళిద్దరూ రేపటి నుండి ఆనందంగానే కదా ఉంటారు. నీ మొహం ఉంటారు. హే, అసలు నువ్వు మనిషివా సైకోవా? అలా అంటారేంటి? నేను వాళ్ళ ఆనందం కోసమే కదా చేశాను. చూడు, నువ్వు సైకోవా కాదా అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఆ నక్షత్రం మాత్రం పెద్ద సైకోనే. అసలు తనని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? తనని పెళ్లి చేసుకోవడం అంటే నిప్పుల గుండంలో దూకడం. నీతో పెళ్లి ఆపడానికి చెర్రీగాడు నిప్పుల గుండంలో దూకేశాడు. ఇప్పుడు నక్షత్రతో ఫస్ట్ నైట్ అంటే వాడికి పాడె కట్టినట్టే. వాడికి పాడె కట్టి అదేదో ఘనకార్యం చేసినట్టు నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావా? పెట్టే ఫోను. ఇష్టం లేకపోయినా నా పెళ్లి కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది డాడీ. కష్టమైన కాపురం చేస్తూ సర్దుకుపోవాలని మీరు అంటున్నారు, నా గురించి బానే ఆలోచిస్తున్నారు, కానీ భూమి అక్క గురించి మీరేం ఆలోచించట్లేదే. ఏం ఆలోచించాలి నక్షత్ర? అక్క పెళ్లి జరగకుండానే చెల్లికి పెళ్లి జరిగిందంటే నలుగురు ఏమనుకుంటారు డాడీ? ఇదేంటమ్మాయి, నీ కూతురు మనకింత షాక్ ఇచ్చింది? దాని పెళ్లి గురించి దీనికెందుకంటా దొరదా? దీనికి పెళ్ళైతే కట్టుకున్న వాడితో ఆస్తి మొత్తం పట్టుకుపోతుందని దీనికి తెలీదా? పిన్ని, కాసేపు నువ్వు సైలెంట్ గా ఉండు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి డాడీ. ఇంకా భూమికి పెళ్లి చేయకపోతే ఇప్పటికే భూమి గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ఆ రకరకాలు ఇంకా చాలా రకాలుగా మారచ్చు.
నక్షత్ర, భూమి పెళ్లి గురించి నీకెందుకే? అయ్యో మమ్మీ, భూమి మాత్రం మన ఇంట్లో అమ్మాయి కాదు. మనమంతా ఒకటే కదా మమ్మీ. మన అనుకోవడంలోనే కదా మన ఇంటి పరువు దాగుంది. పాపబెన్ని ఎక్స్ట్రాలు. అపూర్వ, చిన్నపిల్లే అయినా మన నక్షత్ర కరెక్ట్గానే మాట్లాడుతుంది. నా బాధ్యతని కరెక్ట్ టైంకి గుర్తు చేసింది. మనం వెంటనే భూమి పెళ్లి చెయ్యాలి. అది కాదు బావా, మన భూమి గుడ్ బుక్స్లో కంటే బ్యాడ్ బుక్స్లోనే ఎక్కువ ఉంది. గగన్తో ప్రేమ, గగన్తో ఒక నైట్ ఉండడం, గగన్తో పెళ్ళి, తర్వాత గగన్తో పెళ్లి తప్పిపోవడం, ఇలా భూమి బ్యాడ్గా సొసైటీలో బాగా స్ప్రెడ్ అయిపోయింది బావా. జనం అంత త్వరగా దాన్ని మర్చిపోరు. కొన్ని నెలలాగా అనుకో బావా, అప్పుడు అందరూ అన్నీ మర్చిపోతారు. లేదా పూర్వ, వెంటనే భూమికి పెళ్లి చేసేయాలి.